శాస్త్రంలో ఏమిటంటే షోడశ ఉపచార పూజ అని ఉంది. అది పూజ చేసేందుకు రైట్ మెథడ్ అన్నమాట. 16 ఉపచారాలతో చేయాలి. మీరు ఎక్కడైనా బయట మామూలుగా కొంతకాలం క్రితం వరకు ఉన్న పూజలు చూస్తే పూజ అంటే గంటన్నర. అలాగే పూజ అంతా వేదమంత్రాలు వాటితో ఉంటుంది. దాంతో ఏమిటంటే వేదమంత్రాలు ఎప్పుడు చదవాలన్నా సరే అది గురుముఖత నేర్చుకునే చదవాలి. దానికి మళ్ళీ శిక్షణ, అర్హత, అలాగనే వేదమంత్రాలు చదివేటప్పుడు మళ్ళీ సాత్వికమైన ఆహారమే తినాలి, మాంసాహారం అలాంటివి తినకూడదు. అవన్నీ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దాంతో పూజలు అనేవి ఏమిటి అంటే అవన్నీ పాటించే ఒక వర్గానికి చెందిన సబ్జెక్ట్ కింద అయిపోయింది. సో కొంతకాలం క్రితం వరకు మీరు చూస్తే కనుక ఒక వర్గం పూజ చేస్తారో ఒక వర్గం కూర్చుని చూస్తారు, అలా ఉంది. దానికి అది కరెక్ట్ కూడా, ఎందుకంటే వేదమంత్రాలతో చేస్తున్నప్పుడు అవన్నీ అనుసరించే వాళ్ళే చెయ్యాలి, ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. అది మా నాన్నగారికి అలాగనే వాళ్ళ గురువు గారు మాస్టర్ కే గారికి బాధ కలిగించేది, అందరూ పూజ చేసుకోవాలి. దాంతో ఏమిటంటే మెల్లిగా ఆ ఐడియాలజీతో పూజను సింప్లిఫై చేయడం మొదలుపెట్టాం. మీరు ఇప్పుడు షోడశోపచార పూజ ఉంది, అది కరెక్ట్గా ఒక 15 minutesలో చేసేసుకోవచ్చు. అంత పెద్ద 16 ఉపచారాలు 15 నిమిషాలు చేసేసుకోవచ్చు ఈజీగా షోడశోపచార పూజ. దాంతో ఏం మొదలు పెట్టాము మేము, అది అలాగనే వేదమంత్రాలు లేకుండా వైదికంగా కాకుండా పౌరాణికంగా చేసే మెథడ్ ఉంది. అవన్నీ పురాణాల్లో ఉండిపోయి బయటికి రాలే. దాంతో పురాణాల్లో ఉన్న శ్లోకాలన్నీ తీసి అవైతే ఎవరైనా చదువుకోవచ్చు. నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా ఆ పూజ వ్రతమో చేసిన రోజు తినకుండా చక్కగా చేసుకోవచ్చు. వాటికి నియమాలు ఉండవు. అందుకని చక్కగా అవి నియమాలు ఉండవు అంటే మళ్ళీ ఇప్పుడు ఏదో రజస్వలు అయితే పక్కన కూర్చోవడం అలాంటి నియమాలు ఉంటాయి తప్ప మడి ఇతడే ఆచారం, అంతేకాని వేదమంత్రాలు అంత తీవ్రమైన ఉండవు. దాంతో అవన్నీ పాటిస్తూ సింప్లిఫై చేయడం మొదలు పెడితే అది అద్భుతమైన రెస్పాన్స్ వచ్చి కొన్ని లక్షల మంది యావత్ ప్రపంచం దాదాపు 41 దేశాల్లో మన ఛానల్స్ని ఫాలో అవుతారు. వాళ్ళందరూ ఇళ్లలో చేసుకుంటారు. ఆ తరువాత ఇంకొకటి ఏమర్థమైందంటే 15 నిమిషాల పూజ కూడా చేసుకోవట్లేదు కొంతమంది. మాకు ఆవేదన ఏమిటంటే ఇంకా సింప్లిఫై చేసేనా ప్రతి ఒక్కడి ఇంట్లో పిల్లలతో సహా చేసుకోవాలి అంతే. ఇప్పుడు తల్లి చూడండి, ఇంత పెద్ద క్యారేజ్ ఇస్తే తింటలేదు అనుకోండి పిల్లవాడు, ఒరే నాన్న ఏదో బాక్స్లో నీకు ఇష్టమైనవి ఇస్తాను రా, ఏదో ఒక రకంగా తినాలి. అప్పుడు శాస్త్రంలో వెతికితే ఏమిటంటే పంచోపచార పూజ ఉంది. అంటే 16 ఉపచారాలు అక్కర్లేకుండా 5 ఉపచారాలతో చేయొచ్చు పంచోపచార పూజ. అది జగద్గురువులు శృంగేరి పీఠానికి సన్నిధానం వారు ఉన్నారు, విజయశేఖర భారతి మహాస్వామి వారు కూడా పంచోపచార పూజైనా కనీసం ప్రతి ఇంట్లో ప్రతిరోజు ఒక్కళ్ళైనా చెయ్యాలి అని చెప్పి వారు కూడా చెప్పారు. ఆ మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని అప్పుడు ప్రతి దేవతకి పంచోపచార పూజ చూసి మొదలుపెట్టి అవి వీడియోలు చేయడం మొదలుపెట్టి అది 6-7 minutesలో అయిపోతుంది. అంతా అందరూ చేసుకుంటున్నారు. ఏదో ఒక రకంగా ప్రతివాడు భగవంతుడికి దగ్గర అవ్వాలి. అది వాళ్ళ సొంతంగా వాళ్ళు చేసుకోవాలి, డబ్బులు పోగొట్టుకోకండి.